వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో భాగంగా ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మిడివల్ ఇండియన్ హిస్టరీ, అంటే మధ్యయుగ భారత చరిత్ర. ఈ మధ్యయుగ భారత చరిత్ర అనేది ఎలా మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఇందులో భారతదేశానికి సంబంధించి ఎటువంటి సామ్రాజ్యాలు, రాజవంశాలు ఉన్నాయి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అప్పట్లో సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇంకా మనకి సైనిక వ్యవస్థ కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్, సంస్కరణలు. సో ఇవన్నీ కూడా మనం క్లారిటీగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోటీ పరీక్షల్లో ఏ విధంగా అడుగుతారో ఒక క్వశ్చన్ కూడా మిస్ అవ్వకుండా మనమైతే డిస్కస్ చేసుకుందాము. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మిడివల్ ఇండియా. సో అంటే మధ్యయుగ భారత చరిత్ర. మధ్యయుగ భారతదేశ చరిత్ర. మధ్యయుగ భారత చరిత్ర అంటే మనకి గుప్తుల తర్వాత, సో గుప్తుల తర్వాత హర్షవర్ధనుడు వస్తాడు. హర్షవర్ధనుడికి చాళుక్యులకి మధ్య యుద్ధం జరిగి ఆ యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడిపోతాడు. రెండో పులకేసి ఓడించాడు. ఆ తర్వాత హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత మొదలవుతుంది మనకి మిడివల్ ఇండియా మొత్తం మొదలవుతుంది. ఈ మధ్యయుగ భారత చరిత్రలో మొట్టమొదటిసారిగా చాలా గ్రేట్ ఇంపాక్ట్స్ అనమాట. కొన్ని సంఘటనలు వస్తాయి ప్రపంచ చరిత్రలో, మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో కొన్ని చేంజెస్ వస్తాయన్నమాట. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఇస్లాం. సో ఇస్లాం మతం అనేది పుడుతుంది. దానికి సంబంధించి వాళ్ళు రాజ్య విస్తరణ కోసం వస్తారు. సో ఇవన్నీ చూద్దాం. అయితే ఇప్పుడు మనం మధ్యయుగ భారత చరిత్రలో ప్రపంచంలో జరిగిన కొన్ని సంఘటనలు మన భారతదేశం మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించాయి అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఎర్లీ మిడివల్ ఇండియా అంటే మన భారతదేశంలో మిడివల్ ఇండియాలో మొదటి దశలో మధ్యయుగ భారత చరిత్ర మొదలయ్యే క్రమంలో మొదటి దశలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం చూస్తే సోషియో కల్చరల్ కండిషన్స్ వాజ్ రైప్ ఆఫ్ అరబ్ ఇన్వేజన్స్ ఆన్ ఇండియా ఈ సెంచరీ. మనకి ఈ యొక్క 700స్లో సిఈలో అరబ్బులు అనమాట. సో అరబ్బులు మన భారతదేశం మీద దండెత్తారు. అరబ్బులు దండయాత్రలే మొదలుపెట్టారు భారతదేశం మీద. అరబ్బుల దండయాత్రలు మొదలుపెట్టారు. ఎక్కడ? మన భారతదేశం మీద. ఎందుకు అసలు అరబ్బులు ఎందుకు వచ్చారంటే, మామూలుగా ఇస్లాం పుడుతుంది ఈ టైంలో. ఇస్లాం అనేది మనకి 612 CE ఆ టైంలో పుడుతుంది అనమాట. ఇస్లాం మతం అనేది పుడుతుంది. ఈ మతం పుట్టిన తర్వాత ఆ మతానికి అధిపతిగా ఎవరుంటారు? క్యాలిఫేట్ అంటాం కదా. సో ఖలీఫా ఉంటాడనమాట. ఆ క్యాలిఫేట్ పాలన నుంచి వాళ్ళు ఏమనుకుంటారంటే రాజ్య విస్తరణ చేయాలి. ఖలీఫా కింద సైనికులు మొత్తం రాజ్యాలు ఏర్పడి వాళ్ళందరికీ హెడ్ ఎవరంటే ఖలీఫానే. సో కాబట్టి ఖలీఫా యొక్క మన ఇస్లాం మతాన్ని, ఖలీఫా పాలనని ప్రపంచమంతా తీసుకెళ్లాలని చెప్పేసి మహమ్మదీయ పాలకులు బయలుదేరుతారు. అది ఏ రాజ్యమైనా సరే, అది ఇస్లామిక్ పాలకుడు ఎవరు పరిపాలించినా సరే వాళ్ళు ఖలీఫా కిందే ఉంటారు. ఖలీఫా అట్మోస్ట్ పొజిషన్ అనమాట. మిగతా దాని కింద ఉండే అన్ని కూడా రాజులు, చక్రవర్తులు. అర్థమైందా? సో ఢిల్లీ సుల్తాన్లు కూడా చెప్తారు కదా, మేము ఖలీఫా కిందే ఉన్నామని చెప్పి చెప్తారు. ఇట్లా అనమాట. కాబట్టి ఖలీఫాకి సంబంధించి ఖలీఫా అంటాం మనము. ఈ ఖలీఫా పాలన, సో ఖలీఫా పాలన కిందే అందరూ ఉంటారనమాట. ఇలా మొదలవుతుంది ప్రపంచంలో. ఇలా మొదలవుతుంది. ఇస్లాం ఎక్కడ పుట్టింది? మనకి అరేబియా పెనిన్సులా, అరేబియా ద్వీపకల్పం ఆ ప్రాంతంలో పుడుతుంది ఇస్లాము. అక్కడి నుంచి ప్రపంచమంతా జయించాలని బయలుదేరుతారు మహమ్మదీయ పాలకులు. ఇక్కడ మన భారతదేశంలో చూసుకుంటే ఇక్కడ హర్షవర్ధనుడు చనిపోతాడు. హర్షవర్ధనుడు ఎవరు? పుష్యభూతి డైనస్టీకి సంబంధించినటువంటి హర్షవర్ధనుడు ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి. అయినటువంటి హర్షవర్ధనుడు చనిపోతాడు. దాంతో ఉత్తర భారతదేశంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. అక్కడ ఎటువంటి రాజ్యాలు, ప్రధానమైన రాజ్యాలు ఉండవు. సో ప్రధానమైన రాజ్యాలు ఏముండవు అనమాట. చిన్న చిన్న రాజ్యాలు ఉంటాయి. రాష్ట్రకూటులు, పాలా వంశము, గుర్జర ప్రతిహారాలు, వీళ్ళ మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కానీ అంత పెద్ద సామ్రాజ్యాన్ని, హర్షవర్ధనుడు అంత సామ్రాజ్యం అనేది లేదనమాట. ఇక అంటే ఉత్తర భారతదేశం మొత్తాన్ని కలిసి పరిపాలించిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్సే వచ్చారు. కాబట్టి హర్షవర్ధనుడు ఏమని పిలుస్తారంటే ఉత్తర భారతదేశ చివరి హిందూ చక్రవర్తి అంటారు. అర్థమైందా? ద లాస్ట్ హిందూ ఎంపరర్ ఆఫ్ నార్థన్ ఇండియా అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? కాబట్టి హర్షవర్ధన్ చనిపోయిన తర్వాత రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. దాన్ని మహమ్మదీయులు వచ్చి ఫిల్ చేస్తారు. అర్థమైందా ఇంతవరకు? కాబట్టి ఖలీఫా పాలన అనమాట. సో వీళ్ళ యొక్క మెయిన్ థీమ్ ఇక్కడ చూడండి, ఇస్లాం. సో ఇస్లాం పుట్టిన తర్వాత వీళ్ళు ఎస్టాబ్లిష్డ్ ది ఫుట్ ప్రింట్స్ ఇన్ ఇండియా. ఎలాగైనా సరే మనము ఈ ఖలీఫా యొక్క పాలనని ప్రపంచమంతా తీసుకెళ్లాలని చెప్పేసి
పెద్ద పెద్ద సైనికులతో బయలుదేరుతారు మహమ్మదీయ పాలకులు. అందులో వీళ్ళు ప్రధానంగా వచ్చేది మన ఇండియాకి, సో భారతదేశానికి వస్తారు. సో మ్యాప్ చూడండి, మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో మనకి ఇలా చూసుకుంటే ఇదంతా ఇరాను, ఇక్కడంతా కూడా సౌదీ అరేబియా రీజన్స్ ఉంటాయి. సో ఇలా ఉంటుంది కదా ఇక్కడ అన్నమాట. సో మక్కా అవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మక్కా రీజన్స్ ఇక్కడ నుంచి ఇలా బయలుదేరుతారు. బయలుదేరి ఇరాన్ మీదుగా భారతదేశం వైపు వస్తారనమాట. అంటే ఇక్కడ నుంచి ఇస్లాం అనేది మొదలైంది. ఇస్లాం మతం పుట్టి వాళ్ళు రాజ్య విస్తరణ కోసం ఖలీఫా పాలన ప్రపంచం మీద తీసుకెళ్ళాలని చెప్పేసి బయలుదేరారు. ఇలా భారతదేశం వైపు వస్తారు. మన సింధు రీజన్ కదా, సింధు ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతానికి వస్తారనమాట. సో ఇలా వీళ్ళు వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా వీళ్ళు సైన్యాన్ని తీసుకున్నారు మన భారతదేశానికి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మహమ్మదీ పాలకులు మొట్టమొదటిసారిగా సదరన్ ఇండియాకి వస్తారు. సముద్రం ద్వారా సదరన్ ఇండియాకి వస్తారు, మలబార్ రీజన్కి. ఆ టైంలో వీళ్ళు యుద్ధాలు చేయరు. వీళ్ళు యుద్ధాలు మొదలుపెట్టింది సింధు ప్రాంతంలో యుద్ధాలు మొదలుపెట్టారు మొట్టమొదటిసారి. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ ట్రేడ్ మాత్రమే, వ్యాపారం మాత్రమే చేసుకునేవాళ్ళు. మలబార్ రీజియన్స్లో అరబ్బులు అనేవాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు. కానీ సింధు దగ్గర మాత్రం రాజ్యపాలన కోసం, రాజ్య విస్తరణ కోసం యుద్ధాలు చేశారు. సో అర్థమైంది కదా. ఈ విధంగా మధ్యయుగ చరిత్రలో, మన మొత్తం ప్రపంచంలో జరిగిన మధ్యయుగ చరిత్రలో అతిపెద్ద ఈవెంట్ ఏంటంటే ఇస్లాం పుట్టడం అనేది చాలా పెద్ద ఈవెంటు. అక్కడి నుంచే వాళ్ళు ప్రపంచంలో అన్ని రాజ్యాల మీద దండయాత్రలు చేసి ప్రాంతాల మొత్తాన్ని కలుపుకుంటూ వస్తారు. సో అర్థమైందా. ఈ విధంగా ఇక్కడ చూడండి ఖలీఫా ఇమేజ్లో. సో ఖలీఫా ఉంటారు. సో ఖలీఫా తర్వాత వీళ్ళందరూ కూడా పాలకులు ఉంటారు అనమాట. సో పాలకులు ఉండి వీళ్ళు పెద్ద పెద్ద సైన్యాలను ఏర్పరచుకొని ప్రపంచమంతా వెళ్తారు. ఎక్కడో ఒక ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి మొదలయ్యి అన్ని వైపులా వెళ్తారు. ఎలాగైనా సరే మన ఖలీఫా పాలనని విస్తరించాలి అనే భావంతో వెళ్తారు. ఇలా వచ్చినప్పుడు ఇండియా అనమాట, ఇక్కడ ఇండియా ఉంటుంది కదా. సో ఇండియా వైపు దండయాత్ర చేస్తారు. సో అర్థమైంది కదా. ఈ యొక్క మధ్యయుగ భారత చరిత్రలో ఈ యొక్క మొదటి దశలో ఏ విధంగా మొదలైంది, ఇస్లాం ఎలా మొదలైంది, ఇదంతా కూడా మీరు చూసారు కదా. అయితే ఇస్లాంకు సంబంధించి కొన్ని చూడాలి. ఇస్లాం మతంలో విగ్రహారాధన అనేది బహిష్కరణ అనమాట. విగ్రహాలను పూజించరు. అలానే విగ్రహాలను కూడా పగలగొడతారు. వాళ్ళు ఎక్కడైనా విగ్రహాలు కనిపిస్తే వాటిని పగలగొడతారు అనమాట. సో ఐడోల్ బ్రేకర్ అంటారు ఇస్లాంని. అంటే విగ్రహాలు, అప్పట్లో మహమ్మదీయ పాలకులు విగ్రహాలు ఉంటాయి కదా, సో విగ్రహాల మొత్తాన్ని కూడా ధ్వంసం చేసేవాళ్ళు. వాళ్ళు భారతదేశం మీద దండెత్తిన తర్వాత కూడా ఢిల్లీ సుల్తాన్లు, గజనీ మహమ్మద్ వాళ్ళంతా సోమనాథ్ టెంపుల్స్ ఇవన్నీ దోచుకున్నారు. నిధులు అవన్నీ దోచుకొని ఆ టెంపుల్స్ మొత్తాన్ని కూల్చేశారు. చాలా టెంపుల్స్ మీద మసీదులు అవన్నీ నిర్మించారు అనమాట అప్పట్లో మహమ్మదీయ పాలకులు. ఇలా వాళ్ళు విగ్రహారాధన బహిష్కరణ అనమాట. విగ్రహాన్ని పూజించారు. ఇంకోటి, దేవుడికి రూపం ఉండదు. సో ఇస్లాంలో దేవుడికి ఇలా ఉంటాడు దేవుడు అని చెప్పేసి రూపం అయితే ఉండదనమాట. ఓకేనా. ఇటువంటి చేంజెస్ ఉంటాయి. ఈ మహమ్మదీయ పాలకులు చాలా అగ్రెసివ్గా ఉంటారనమాట. వాళ్ళు ఖురాన్ని బాగా ఫాలో అవుతారు. ఖురాన్ ఎలా ఉందో వాటిని పాటించి చాలా అగ్రెసివ్గా దండయాత్రలు చేసి ఇస్లాంని, ఆర్థోడాక్స్ ఇస్లాంని ప్రపంచమంతా తీసుకెళ్ళాలనే భావంతో బయలుదేరుతారు. ఇంతవరకు అర్థమైంది కదా. ఇలా వీళ్ళు అరబ్బులు మన భారతదేశం వైపు వస్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, భారతదేశం మీద దండెత్తిన మొట్టమొదటి ముస్లిం పాలకులు అంటే అరబ్బులు, ఆఫ్ఘన్లు కాదు, ఆఫ్ఘన్లు తుర్కులు కాదు, అరబ్బులు అనమాట. వీళ్ళు కొన్ని రేసెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఆఫ్ఘన్లు అంటే ఆఫ్ఘన్ ప్రాంతంలో ఉండేవాళ్ళు, తుర్కులు అంటే తుర్కిమిస్తాన్ ప్రాంతంలో ఉంటారు. ఆఫ్ఘన్లు అంటే మనకి ఎవరున్నారు, సయ్యద్ దైనస్తి, మనకి నాదిర్ షాయిలు ఉంటారు. తుర్కులు అంటే బాబరు, అక్బర్ వాళ్ళు ఉన్నారు కదా, తుర్కిమిస్తాన్కి చెందిన వాళ్ళు. అరబ్బులు అంటే అరేబియా ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే ఈ సైన్యాలన్నీ మొదలైంది ఎక్కువగా అరబ్బు ప్రాంతం నుంచే మొదలయ్యాయి అనమాట. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం మన భారతదేశం వైపు ఎలా వచ్చారు వీళ్ళంతా కూడా. అయితే మన భారతదేశాన్ని, సో మన భారతదేశం ఇలా ఉంటుంది కదా మ్యాప్. సో ఇలా ఉంటుంది కదా. ఈ సింధు ప్రాంతం మొత్తాన్ని కూడా అప్పట్లో హిందూ చక్రవర్తి పరిపాలించేవాడు. సో హిందూ రాజు అనమాట. హిందూ రాజు ఉండేవాడు, హిందూ చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. అతను ఎవరంటే దాహిర్. సో దాహిర్ అని చెప్పేసి ఒక హిందూ చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. కాబట్టి సింధు ప్రాంతాన్ని అరబ్బులు మన భారతదేశం మీద దండెత్తక ముందు ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే హిందూ రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్ ఒకప్పుడు ఆ హిందూ దేశాలన్నమాట. ఏది అప్పటి ఆ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ అయితే ఒక బౌద్ధ దేశం, కంప్లీట్గా బుద్ధిస్ట్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. అక్కడ హిందూ దేవాలయాలు ఉండేది. పెద్ద మొత్తంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు అక్కడ వాళ్ళు ఇస్లాం రాకముందు. కనిష్కుడి కాలంలో కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అంతా కూడా బౌద్ధ మతం, హిందూ మతం ఎక్కువ ఉండేది. ఇస్లాం వచ్చిన తర్వాత ఆ మతాలు అంతరించిపోయాయి అక్కడ. ఓకేనా. కాబట్టి ఇప్పుడు సింధు ప్రాంతాన్ని దాహిర్ ఎవరు పరిపాలిస్తున్నారు, సింధు ప్రాంతం. సో సింధు ప్రాంతాన్ని పరిపాలించే రాజు అంటే దాహిర్ అనమాట. ఈ దాహిర్ పరిపాలిస్తూ ఉంటప్పుడు ఒక్కసారి అరబ్బులు వచ్చి అతని మీద దండయాత్ర చేస్తారు. అరబ్బులు పెద్ద సైన్యాన్ని తీసుకొస్తాడు. అరేబియాలో అశ్వదళం చాలా గొప్పగా ఉంటుంది. అశ్వదళం, తురగదళం అంటాం కదా, గుర్రాలు.
ఆ దళం ఎందుకంటే అరేబియాలో చాలా గుర్రాలు ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి, 6 ఫీట్స్ ఉంటాయి, చాలా పెద్ద గుర్రాలు బలంగా ఉంటాయి దేహదారుద్యంగా. సో యుద్ధాలకు బాగా పనికొస్తాయి అన్నమాట అవి. కాబట్టి అరబ్బులకి అదొక అడ్వాంటేజ్, అశ్వదళం బాగుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద సైన్యాన్ని తీసుకొని ఈ సింధు ప్రాంతం మీద దండెత్తారు, సింధు ప్రాంతం మీద అటాక్ చేస్తారు. ఆ టైంలో దాహిర్ ఉంటాడు. ఈ ఇన్వాజన్ ఎప్పుడు జరిగిందంటే అరబ్ ఇన్వాజను 712 CEలో ఈ సింధు ప్రాంతం మీద అరబ్బులు. కాబట్టి మొట్టమొదటిసారిగా భారతదేశం మీద దండెత్తినటువంటి ముస్లింలు ఎవరంటే అరబ్బులు. సో ఫస్ట్ టైము ఇండియా మీద మొట్టమొదటిసారిగా భారతదేశం మీద దండెత్తినటువంటి ముస్లిం పాలకులు ఎవరంటే అరబ్బులు అనమాట. వీళ్ళు దండయాత్ర చేస్తారు. సో దండయాత్ర చేసినప్పుడు ఇందులో మనకి 18th సెంచరీ అరబ్ వరల్డ్ రూల్డ్ బై ది ఇస్లామిక్ క్యాలిఫేట్. ఇచ్చోండి ఈ పాయింట్, క్యాలిఫేట్ ఆఫ్ సిరియా. అంటే ఇప్పుడు సిరియా ఉంది కదా, సిరియా ప్రాంతంలో ఉండేది ఈ ఖలీఫా. సో క్యాలిఫేట్ అనమాట, ఖలీఫా పాలన. అంటే ఇస్లాంకి పెద్ద, మొత్తం ప్రపంచంలోనే ఇస్లాంకి ఎవరైనా హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారా అంటే ఇప్పుడు పోప్ ఉంటారు కదా, క్రిస్టియానిటీకి పోప్ ఉంటారు, అట్లా ఇస్లాంకి హైయెస్ట్ పొజిషన్ ఎవరంటే ఖలీఫా అనమాట. అతను వచ్చేసి ఎక్కడ ఉంటారంటే సిరియాలో ఉంటాడు. అతని కింద వీళ్ళందరూ ఉంటారు, మహమ్మదీయ పాలకులు, సైన్యం మొత్తం కూడా అతని కిందే ఉంటారనమాట. సో అర్థమైందా? కాబట్టి ఖలీఫా పాలన విస్తరించాలనే ఉద్దేశంతోనే వీళ్ళు బయలుదేరారు. సో కాబట్టి వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వచ్చారు? సింధు ప్రాంతానికి వచ్చారు. సింధు ప్రాంతానికి వచ్చినప్పుడు అరబ్ సైన్యాలు, ఈ అరబ్ సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి పాలకుడు ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. గుర్తుపెట్టుకోండి, మహమ్మద్, మన ఇండియాలోకి వచ్చినటువంటి మొట్టమొదటి మహమ్మద్ బిన్ కాసిం. సో మహమ్మద్ బిన్ కాసిం అనే అతను మొట్టమొదటి ముస్లిం పాలకుడు. మన భారతదేశం మీద దండెత్తి మన భారతదేశం ఉపఖండంలో అడుగుపెట్టిన మొట్టమొదటి మహమ్మదీయ పాలకుడు ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం అనమాట. వీళ్ళందరూ ఎవరంటే అరబ్బులు. సో వీళ్ళంతా కూడా అరబ్బులు అనమాట, అరబ్బులు. సో మహమ్మద్ బిన్ కాసిం జనరల్ ఆఫ్ ది క్యాలిఫేట్. ఎవరి యొక్క కమాండర్ అయిన సేనాని? ఖలీఫా, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఖలీఫా యొక్క సేనాని. ఆయన కింద సైన్యాధిపతిగా ఉండి ఒక పెద్ద ఆర్మీని తీసుకొని మన సింధు ప్రాంతం మీద దండెత్తి సో బై ది క్యాలిఫేట్. ఇక్కడ చూడండి, క్యాలిఫ్ ఆల్ వాలిద్ అనమాట. ఆ టైంలో క్యాలిఫ్ ఎవరంటే ఆల్ వాలిద్ అతను ఖలీఫా అనమాట. అతను చెప్పాడు. సో అతని యొక్క ఆర్డర్స్ మీదుగా భారతదేశం మీద దండెత్తారు. ఇలా వీళ్ళు సింధు ప్రాంతానికి వచ్చి దాహిర్, ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇతను దాహిర్, హిందూ రాజు, ఇతను దాహిర్ అనమాట. సింధు ప్రాంతాన్ని పరిపాలించిన చివరి హిందూ రాజు ఎవరంటే దాహిర్. తర్వాత అంతా కూడా ఇస్లామే వస్తుంది సింధు ప్రాంతంలో. కాబట్టి చివరి హిందూ రాజు ఎవరంటే దాహిర్ అనమాట. ఈయనకి వర్సెస్ మహమ్మద్ బిన్ కాసింకి దాహిర్ మధ్య ఒక పెద్ద భీకర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో మహమ్మద్ బిన్ కాసిం గెలుస్తాడు, దాహిర్ ఓడిపోతాడు. సో దాహిర్, హిందూ రాజు అనేటువంటి దాహిర్ సైన్యం ఓడిపోయి ఆ ప్రాంతం మొత్తం కూడా మహమ్మద్ బిన్ కాసిం చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీంతో మొట్టమొదటిసారి మన భారత ఉపఖండంలో ముస్లింలు పరిపాలించిన ప్రాంతం సింధ్ అనమాట. సింధు ప్రాంతాన్ని వీళ్ళు తమ అధీనంలోకి తీసుకుంటారు, సింధు ప్రాంతాన్ని. కాబట్టి ఆఫ్టర్ కాంగ్రెస్ ఆఫ్ సింధు ఇస్లాం ఎస్టాబ్లిష్డ్ సింధు అంటది ముల్తాన్ రీజన్. కాబట్టి ఇప్పుడు మన భారత ఉపఖండంలో ఇస్లాం ఏ ప్రాంతంలో వచ్చిందంటే మొట్టమొదటిసారి సింధు మరియు ముల్తాన్, పాకిస్తాన్లో ఉంది ముల్తాన్. సో ఈ రెండు ప్రాంతాలు, ఈ రీజన్లో, సో ఈ ప్రాంతాల్లోకి ఇస్లాం వచ్చేసింది అనమాట. మొట్టమొదటిసారిగా ఇస్లాం అనేది మన భారతదేశ ఉపఖండంలో ఏ ప్రాంతాల్లోకి వచ్చిందంటే సింధు ముల్తాన్ ప్రాంతాల్లోకి వచ్చింది. అక్కడ మహమ్మద్ బిన్ కాసిం అనే పాలకుడు, ఖలీఫా యొక్క పాలకుడైనటువంటి ఆ సేన అయినటువంటి మహమ్మద్ బిన్ కాసిము ఈ ప్రాంతాన్ని పరిపాలించే దాహిర్ని ఓడించి ఈ రెండు ప్రాంతాల మొత్తాన్ని కూడా తమ అధీనంలో తీసుకున్నాడు. సో దిస్ వాజ్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఇస్లామిక్ అగ్రెషన్ ఇండియా. అంటే మన భారతదేశం మీద మొట్టమొదటిసారిగా ముస్లింల దండయాత్ర జరిగింది ఇదే అనమాట. దానికి ముందు ఎటువంటి దండయాత్ర లేదు. మన భారత చరిత్రలోనే మొట్టమొదటి ముస్లిం దండయాత్ర ఇదే, మహమ్మదీయుల దండయాత్ర. దీన్ని లీడ్ చేసింది ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. దీన్ని బట్టి మీకేమర్థమైంది? మన భారతదేశం మీద దండెత్తిన మొట్టమొదటి ముస్లింలు ఎవరంటే అరబ్బులు. ఇంకో పాయింట్, మొట్టమొదటి మహమ్మదీయ పాలకుడు ఎవరంటే మహమ్మద్ బిన్ కాసిం. అర్థమైందా? సో ఇంతవరకు క్లియర్ కదా? వీళ్ళు పరిపాలించిన ప్రాంతాలు, వీళ్ళు జయించి తమ అధీనంలో తీసుకున్న ప్రాంతాలు వచ్చేసి సింధు ముల్తాన్ ప్రాంతాలు అనమాట. ఇంతవరకు అర్థమైంది కదా? వీళ్ళు అరబ్బులు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు మళ్ళీ, వీళ్ళు అరబ్బులు అనమాట. ఓకేనా? సో ఇంతవరకు అర్థమైంది కదా? ఇలా ఇస్లాం అనేది ఎక్కడో మనకి ఆ అరేబియా ప్రాంతాల్లో అక్కడ పుట్టి ఖలీఫా పాలన కింద సైన్యాధిపతులు పెద్ద సైన్యంతో ప్రపంచం నలువైపులా బయలుదేరి ఇలా మన భారతదేశం మీద దండెత్తి ఇక్కడ రాజును ఓడించి ఈ సింధు ముల్తాన్ ప్రాంతాలని తమ అధీనంలో తీసుకున్నారు. ఇది మా ఇంట్రడక్షన్. ఇస్లాం అనేది మన భారత ఉపఖండంలోకి ఎలా వచ్చిందనే దానికి సంబంధించిన ఇంట్రడక్షన్. సో ఇది ఇప్పుడు పక్కన పెట్టేద్దాం మనం.
అయితే మన భారతదేశంలో ఏం జరుగుతుంది? ఇస్లాం అనేది అక్కడ పుట్టిన టైంలో మన భారతదేశంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి? హర్షవర్ధనుడి తర్వాత మన భారతదేశంలో ఎటువంటి యుద్ధాలు అనేవి జరుగుతున్నాయి, ఎటువంటి రాజవంశాలు ఉన్నాయి చూద్దాం ఒకసారి, ఓకేనా? సో మన భారతదేశంలో హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత రాజకీయ శూన్యత వస్తుంది. రాజకీయ శూన్యత అనేది ఏర్పడుతుంది. ఈ క్రమంలో రాజకీయ శూన్యత వచ్చినప్పుడు అసలు ఎవరు పెద్ద రాజ్యాలు ఉండవు. హర్షవర్ధనుడు అంత పవర్ఫుల్గా ఎవరు ఉండరు. చిన్న చిన్న రాజవంశాలు, చిన్న చిన్న సామ్రాజ్యాలు అనమాట, అవి పోటీ పడుతుంటాయి యుద్ధాల కోసం. కాబట్టి ఇప్పుడు మొదలైంది ఏంటంటే ట్రైపార్టీట్ స్ట్రగుల్ అనమాట. త్రిముఖ సంగ్రామం, త్రిముఖ పోరాటం అంటారు దీన్ని. త్రిముఖ సంగ్రామం అంటారు, లేదా త్రిముఖ పోరాటం అని కూడా అంటారు. త్రిముఖ అంటే ఏంటి? మూడు రాజ్యాలు పోటీ పడుతూ ఉంటాయి. 3 రాజ్యాలు ఉత్తర భారతదేశ పీఠం కోసం, ఉత్తర భారత్ పీఠం కోసం 3 రాజ్యాల మధ్య పోటీ అనమాట. అంటే 3 సామ్రాజ్యాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. 3 సామ్రాజ్యాల మధ్య. అదే త్రిముఖ సంగ్రామం, త్రిముఖ పోరాటం అంటారు. ఇది ఎప్పుడు మొదలైందంటే 9th century AD అనమాట, సిఈ. ట్రైపార్టీట్ స్ట్రగుల్ ఆల్సో నోన్ యాజ్ ద కన్నౌజ్ ట్రయాంగిల్ వార్స్. వీళ్ళంతా ఎందుకు యుద్ధాలంటే కన్నౌజ్ అనమాట. సో కన్నౌజ్ అనే ఒక ప్రాంతం కోసం. ఇదేంటిది? హర్షవర్ధుని రాజధాని. అంటే హర్షవర్ధనుడు చనిపోయే టైంకి వర్ధనుడి రాజధాని అనమాట. అంటే ఇది చాలా ఫేమస్ ఏరియా. ఎవరైతే కన్నౌజ్ని పీఠాన్ని గెలుచుకుంటారో వాళ్ళు ఉత్తర భారతదేశం మొత్తం వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని ఎవరైతే చేజిక్కించుకుంటారో భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్ అవుతారంటారు కదా. సో ఆ విధంగా హర్షవర్ధనుడు రాజధాని చేస్తున్నటువంటి కన్నౌజ్ని ఎవరైతే జయిస్తారో వాళ్ళు ఉత్తర భారతదేశం మొత్తానికి చక్రవర్తిగా ఉంటారనే ఒక భావన ఉంటుంది. సో అందువల్ల ఈ 3 రాజవంశాల మధ్య ఒక పెద్ద యుద్ధం, త్రిముఖ సంగ్రామం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో టైంలో గెలుస్తూ ఉంటారు. సో అర్థమైందా? కాబట్టి దీన్ని ఏమంటారంటే కన్నౌజ్ త్రిముఖ సంగ్రామం అని కూడా పిలుస్తారు. కన్నౌజ్ త్రిముఖ పోరాటం అని చెప్పేసి కూడా పిలుస్తాడు అనమాట. ఎందుకంటే మొత్తం కంట్రోల్ నార్థన్ ఇండియా. ఎవరైతే కన్నౌజ్ని ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఉత్తర భారతదేశం అంతా కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైనా ఆ ఛాన్స్ వదులుకుంటారా? ఎవరు ఆ ఛాన్స్ వదులుకోరు. సో ఇట్లా అనమాట. ఇక్కడ చూడండి, మ్యాప్లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 3 వంశాలు ఉంటాయి. 3 వంశాలు అవేంటంటే, ఒకటి పాలా వంశము, రాష్ట్రకూటులు, చాలా పెద్ద సామ్రాజ్యం ఇది. నెక్స్ట్ గుజ్జర ప్రతిహారాలు. సో అర్థమైంది ఈ విధంగా అనమాట. అయితే ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ నేను స్క్వేర్లో ఇచ్చాను చూడండి, ఇది కన్నౌజ్ అనమాట. ఈ ప్రాంతం కన్నౌజ్. ఈ ప్రాంతం కోసమే యుద్ధాలు. వీళ్ళంతా కూడా ఈ ప్రాంతం కోసమే యుద్ధాలు అనేవి చేసుకుంటూ ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ త్రిముఖ సంగ్రామాలు ఉన్నటువంటి 3 రాజ్యాలు. సో 3 త్రిముఖ అని చెప్పు కదా, ఆ 3 రాజ్యాలు ఏంటివి? 3 ఎంపైర్స్ అనమాట. సో 3 కింగ్డమ్స్ ఏంటి అంటే, ఒకటి ప్రతిహార ఎంపైరు, పాలా ఎంపైరు, రాష్ట్రకూట ఎంపైరు. కాబట్టి ఒకటి ప్రతిహార, గుజ్జర ప్రతిహార అన్న ఒకటే. ప్రతిహారులు, పాలా వంశస్థులు, నెక్స్ట్ రాష్ట్రకూటులు. సో చివరిగా వచ్చేసి రాష్ట్రకూటులు. వీళ్ళు 3 మధ్య జరిగే పోరాటమే ఈ త్రిముఖ సంగ్రామం అనమాట. గుజ్జర ప్రతిహార అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో మీకు ప్రతిహార అనొచ్చు, లేదా గుజ్జర ప్రతిహార అని కూడా అనొచ్చు అనమాట, ఏదైనా ఒకటే. సో కాబట్టి గుజ్జర ప్రతిహారులు, పాలా వంశస్థులు, రాష్ట్రకూటులు, వీళ్ళు 3 మధ్య జరిగే పోరాటమే త్రిముఖ సంగ్రామం. ఎందుకు జరుగుతుంది? కన్నౌజ్ కోసం. ఆ కన్నౌజ్ నగరాన్ని ఎవరైతే జయిస్తారో ఉత్తర భారతదేశం అంతా వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. అయితే వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి పరిపాలిస్తున్నారు? సో మొట్టమొదటిగా మనం చూస్తే రాష్ట్రకూటుల యొక్క రాజధాని వచ్చేసి మాండ్యకేట అంటాం. సో మాండ్యకేట అనేది రాష్ట్రకూటుల రాజధాని. గుజ్జర ప్రతిహారులు అనేవాళ్ళు ఉజ్జయిని ఈ ప్రాంతం నుంచి పరిపాలిస్తూ ఉంటారు. వీళ్ళెవరు? పాలా అనేవాళ్ళు మనకు ఆల్మోస్ట్ వీళ్ళు ఇక్కడి నుంచి అనమాట, వెస్ట్ బెంగాల్ నుంచి పరిపాలిస్తుంటారు. రాష్ట్రకూటులు ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతము, గుజ్జర ప్రతిహారులు గుజరాత్, కర్ణాటక, రాజస్థాను, పాలా వచ్చేసి వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్, ఇప్పుడు ఆ ప్రాంతం నుంచి, బెంగాల్ నుంచి. ఇలా 3 రాజ్యాలు పోటీ పడుతూ ఉంటాయి ఆ కన్నౌజ్ కోసం. ఈ పోటీ పడినటువంటి ఆ ఘట్టాన్నే త్రిముఖ పోరాటం అంటాం. సో అర్థమైందా? అయితే ఇక్కడ చూడండి, ధర్మపాల అనే ఒక రాజు ఉంటాడు. ధర్మపాల అంటే పాలా వంశం. ఇతనికి వర్సెస్ ఇంకొక అతను ఎవరంటే వత్సరాజా. ఇతను ప్రతిహార రాజు అనమాట, ప్రతిహారుడు. సో ప్రతిహార వంశం. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. మామూలుగా అయితే ఫస్ట్ ఈ కన్నౌజ్ కోసం ఎవరెవరు తలపడతారంటే పాలా వంశము, ప్రతిహార వంశం మధ్య జరుగుతూ ఉంటుంది. పాలా వంశంలో ఎవరుంటారు? ధర్మపాల ఉంటాడు, ధర్మపాల రాజు.
ఇక్కడ వచ్చేసి ప్రతిహార వంశంలో వత్సరాజు అనమాట. వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య భీకర యుద్ధం అనేది జరుగుతూ ఉంటుంది. దేనికోసం? ఆ కన్నౌజు నగరం కోసం. కన్నౌజు నగరం గెలిస్తేనే కదా ఉత్తర భారతదేశం అంతా వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేది. అయితే ఫైనల్గా వత్సరాజే గెలుస్తాడు. ఇక్కడ వత్సరాజే గెలుస్తాడు, ధర్మపాల ఓడిపోతాడు. ఇతను గెలిచిన తర్వాత గెలిచి కన్నౌజ్కి వెళ్తాడు. కన్నౌజ్కి వెళ్ళి అక్కడంతా కూడా కన్నౌజు ప్రాంతం మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఓకే, ఇంతవరకు క్లియర్. ఇప్పుడు పాల వంశానికి ప్రతిహార వంశానికి యుద్ధం జరిగి ఆ ప్రతిహార వంశం వాళ్ళు గెలిచారనమాట. పాల వంశం మీద గెలిచి వత్సరాజ కన్నౌజు మొత్తాన్ని ఆక్రమించుకున్నాడు. అయితే మళ్ళీ ఏం జరుగుతుంది? డిఫీట్ అయింది రాష్ట్రకూటకి. ఇప్పుడు ఈ వత్సరాజు మీద మళ్ళీ ఒక అతను అటాక్ చేస్తాడు. అతనే ధ్రువ, మొదటి ధ్రువుడు. సో ధ్రువుడు అని చెప్పేసి ఒక అతను అటాక్ చేస్తాడు. అతను ఎవరంటే రాష్ట్రకూట వంశం, ఇతను రాష్ట్రకూటుడు. ఇప్పుడు మూడో వంశం కూడా ఎంటర్ అయిపోయింది, అవునా కాదా? రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అటాక్ చేసి వత్సరాజే ఓడిపోతాడు. ఇప్పుడు ధ్రువుడు గెలుస్తాడు. ఇప్పుడు ధ్రువుడి చేతిలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ కన్నౌజు. ఇట్లా అనమాట. ఈ త్రిముఖ సంగ్రామంలో ఎవరి దగ్గర పర్మనెంట్గా ఉండదు ఈ కన్నౌజు నగరం అనేది. ఓరుగురు యుద్ధాలు చేసుకునే ఉంటారు. ఇప్పుడు పాల వంశం ప్రతిహార వంశం తలపడ్డాయి. ఇందులో ప్రతిహార వంశం గెలిచింది. వాళ్ళు కన్నౌజును చేజిక్కించుకునే టైంకి మళ్ళీ రాష్ట్రకూట వంశం అటాక్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ప్రతిహారంలో ఓడించింది. ఇప్పుడు రాష్ట్రకూట వంశం వెళ్ళింది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ పాల వంశం అటాక్ చేస్తుంది. మళ్ళీ ప్రతిహార వంశం వస్తుంది. ఇలా అనమాట. ఇలా ఎవరికి అది దక్కలేదు. అందుకే శూన్యత ఏర్పడింది. ఉత్తర భారతదేశం అనేది ఎవరి కంట్రోల్ లేకుండా పోయింది. ఒకసారి వీళ్ళు మళ్ళీ వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఇలా రావడం వల్ల మొత్తం కూడా అంటే ఐక్యత లేకుండా పోయింది ఉత్తర భారతదేశం అంతా. అది మహమ్మదీయ పాలకులకి బాగా అడ్వాంటేజ్ అయిందనమాట. ముస్లిం పాలకులు ఉన్నారు కదా, దాన్ని మొత్తాన్ని వాళ్ళు గమనించి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఓకేనా? సో ఇలా అనమాట. ఈ విధంగా త్రిముఖ సంగ్రామ పోరాటం అనేది మొదలైంది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈ మ్యాప్లో చూడండి క్లియర్గా మీరు, ఇక్కడ వరకే. సో ఇక్కడ వరకే రాష్ట్రకూట ఎంపైరు. ఈ గ్రీన్ కలర్లో ఉండేదంతా కూడా ప్రతిహారులు. ఇక్కడ మీకు ఆనియన్ కలర్ ఉంది కదా, ఇదంతా రాష్ట్రకూటులు. ఇక్కడ పర్పుల్ కలర్ అంతా కూడా పాలాస్ అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఈ ఏరియా కోసమే కొట్టుకునేవాళ్ళు. ఈ మిడిల్లో ఉన్నటువంటి ఈ ఏరియా కోసమే ముగ్గురు కూడా పోరాడేవాళ్ళు. గుజ్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాల వంశం వాళ్ళు. సో ఆ కొంత ఏరియా కోసమే. కానీ ఆ కొంత ఏరియాని ఎవరైతే అధీనంలో పెట్టుకుంటారో వాళ్ళే ఉత్తర భారతదేశం అంతా కూడా కంట్రోల్లో ఉంటుంది. అదొక అడ్వాంటేజ్ అనమాట. సో అందుకోసం ఇలా మూడు వంశాల మధ్య ఒక త్రిముఖ సంగ్రామం అనేది జరుగుతూ ఉంటుంది మిడివల్ ఇండియా స్టార్టింగ్లో. అంటే మనకి మధ్యయుగ భారత చరిత్ర యొక్క ఎర్లీ ఫేజ్ ఇదంతా జరుగుతూ ఉంటుంది. సో అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ది రిటర్న్ ఆఫ్ ధ్రువ వన్ టు ది సౌత్, ధర్మపాల అగైన్ క్యాప్చర్డ్ కన్నౌజు బట్ హిజ్ ఆక్యుపేషన్ వాజ్ షార్ట్ లివ్డ్. ఇప్పుడు ఈ కన్నౌజు అనేదాన్ని, సో కన్నౌజుని ఎవరు గెలుచున్నారు? ధ్రువుడు, రాష్ట్రకూట వంశానికి చెందినటువంటి ధ్రువుడు గెలుచున్నాడు. అయితే ధ్రువుడు ఇప్పుడు సౌత్ వైపు వెళ్ళిపోతాడు. దక్షిణం వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ కన్నౌజుని ఎవరు ఆక్రమించుకుంటారంటే పాల వంశానికి చెందినటువంటి ధర్మపాల మళ్ళీ ఆక్రమించుకుంటాడు. ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఎవరి దగ్గర ఉంది? ధర్మపాల దగ్గర కన్నౌజు ఉంది. ధర్మపాల అంటే పాల వంశం వాళ్ళు కన్నౌజుని గెలుచుకొని అక్కడ ఒక రాజ ప్రతినిధి పెట్టి వీళ్ళు బెంగాల్ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళ రాజధాని బెంగాల్ దగ్గర ఉంటుంది. సో బెంగాల్ ప్రాంతంలో ఉంటుంది. బీహారు, బెంగాల్ వీళ్ళ రాజ్యం. కన్నౌజులో ప్రతినిధి పెడతారు. సో ఫైనల్గా కన్నౌజుని గెలిచింది ఎవరు? పాల వంశం. సో కామని తక్కువ కాలం అనమాట, తక్కువ కాలమే పరిపాలించాడు. ఫర్ అబౌట్ 2 centuries దేర్ హ్యాస్ బీన్ ఏ కంటిన్యూస్ ట్రైపార్టీ స్ట్రగుల్ కింగ్డమ్స్ ఫర్ ది కంట్రోల్ ఓవర్ కన్నౌజు. ఈ కన్నౌజు కోసం ఆల్మోస్ట్ వీళ్ళు 200 సంవత్సరాలు చూడండి, 200 సంవత్సరాలు ఈ గుజ్జర ప్రతిహార వంశం వాళ్ళు, రాష్ట్రకూటులు, ఈ పాల వంశం వాళ్ళు ముగ్గురు కొట్టుకునే ఉంటారు, యుద్ధాలు చేసుకుంటూనే ఉంటారు. 200 సంవత్సరాలు ఈ త్రిముఖ సంగ్రామ పోరాటం జరుగుతుంది. ముగ్గురు మధ్య జరుగుతూనే ఉంటాయి, యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎవరు కూడా పర్మనెంట్గా అక్కడ ఆ సింహాసనం అధిష్ఠించరు. ఒకరు వస్తారు, ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. ఒకరు గెలిచి సింహాసనం అధిష్ఠించే టైంకి ఇంకొకరు వచ్చి అటాక్ చేస్తారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య జరిగేసరికి ఇంకొకరు వచ్చి అటాక్ చేస్తారు. ఇలా 200 సంవత్సరాల వరకు ఇలానే ఉండిపోతుంది అనమాట. సో అర్థమైందా? ఇలా మన భారతదేశంలో ఈ ట్రైపార్టీ స్ట్రగుల్ అనేది జరిగిందనమాట. ఇక్కడ ఒకసారి మ్యాప్లో చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇది పాల వంశం అంటే బీహారు, బెంగాల్ ప్రాంతాన్ని. ఇక్కడ రాజస్థాన్, గుజరాత్ను పరిపాలించేది గుజ్జర ప్రతిహారుడు. ఇక్కడ మహారాష్ట్ర దగ్గర నుంచి ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతం వరకు రాష్ట్రకూటులు. కాబట్టి ఇలా 3 వంశాలు. ఈ 3 వంశాలు దేనికోసము? ఇక్కడ నుంచి చూడండి రెడ్ డాట్ ఇదనమాట. ఇక్కడ నుంచి రెడ్ డాట్ ఉంది కదా, ఈ కన్నౌజు కోసం అనమాట. ఎందుకంటే హర్షవర్ధనుడు కన్నౌజు రాజధాని చేసుకొని ఉత్తర భారతదేశం మొత్తం పరిపాలించాడు, ఉత్తర భారతదేశం అంతా. కాబట్టి ఎవరైతే కన్నౌజుని గెలుస్తారో ఉత్తర భారతదేశం అంతా వాళ్ళది. అందుకోసం వీళ్ళు ముగ్గురు మధ్య యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. సో ముగ్గురు మధ్య యుద్ధాలు అనేవి
జరుగుతూనే ఉంటాయన్నమాట. సో అర్థమైంది ఈ విధంగా. అయితే వీళ్ళ కాలంలోనే వీళ్ళ మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఈ సింధు ప్రొవిన్స్ ఉంది కదా, ఈ సింధు ప్రొవిన్స్ అక్కడ అనమాట అరబ్బులు దండయాత్ర చేసింది. అర్థమైంది కదా. సో ఇంతవరకు క్లియర్ కదా. ఈ త్రిముఖ సంగ్రామ పోరాటం అనేది ఎలా జరిగింది ఏంటని మీరు చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక్కొక్క వంశం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ పాల వంశం గురించి డిస్కస్ చేసుకుందాం. పాల వంశం గురించి క్లియర్గా ఎవ్రీథింగ్ అనమాట మొత్తం డిస్కస్ చేసుకుందాం ఎగ్జామినేషన్ పరంగా. తర్వాత వచ్చేసి గుర్జర ప్రతిహారులు. సో గుర్జర ప్రతిహారుల గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ రాష్ట్రకూటుల గురించి డిస్కస్ చేసుకుందాం. వీళ్ళ కాలంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి, ఎటువంటి సంఘటనలు అనేవి ప్రధానంగా జరిగాయి. అలానే వీళ్ళ తర్వాత వచ్చినటువంటి చోళులు, ఇంపీరియల్ చోళస్ అనమాట, మల్లి చోళులు, రాజ్పుతులు, వీళ్ళందరి గురించి. అలానే మనకి మహమ్మద్ గజని, మహమ్మద్ గోరి భారతదేశం ఎలా దండెత్తారు, రాజ్పుతులు వాళ్ళని ఎలా ఎదుర్కొన్నారు, ఇవన్నీ చూద్దాం. ప్రతి ఒక్క అంశం కూడా చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్నలు మిస్ అవ్వకుండా ఇటు కాన్సెప్ట్స్ ఇటు ఫ్యాక్ట్స్ మొత్తం కవర్ చేస్తాను. నేను చెప్తాను మీకు ఎక్కడెక్కడ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, ఇంపార్టెంట్ ఏరియాస్ కూడా చూద్దాం. ఓకేనా. ఇలా 3 వంశాల గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుని మిగతా రాజవంశాల గురించి వెళ్దాం. ఓకేనా. ఇంతవరకు అర్థమైంది కదా. ఇవి 3 వంశాలు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనము పాల వంశం గురించి డిస్కస్ చేసుకుందాము. తర్వాత గుర్జర ప్రతిహారులు, తర్వాత వచ్చేసి రాష్ట్రకూటుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.